ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు ఈశాన్య దోషం ఉంటే ఎటువంటి నష్టాలు జరుగుతాయి తెలుసుకుందాం. ఈశాన్య దోషం అంటే ఈశాన్యం తగ్గుట లేదా పెరుగుట, ఈశాన్యంలో మూత, ఈశాన్యంలో మెట్ల నిర్మాణం, ఈశాన్యంలో సెప్టిక్ ట్యాంకు, ఈశాన్యంలో వంటగది, ఈశాన్యంలో మరుగుదొడ్డి బాత్రూమ్ నిర్మించడం, ఇటువంటివి ఉండడం వలన ఈశాన్య దోషమని మనం చెప్పవచ్చు. సో ఈశాన్యం దోషం ఉంటే ఎవరికి ప్రాబ్లం వస్తుంది అంటే ముఖ్యంగా సంతానం లేకపోవడం, అబార్షన్స్ జరగడం, అకాల మరణాలు, యాక్సిడెంట్లు జరగడం, పేరు ప్రతిష్టలు దిగజారటం, ఇంటి యజమానికి గండం. సో ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆరోగ్య సమస్యలు, ఆకస్మిక సంఘటనలు జరగడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. సో ఈశాన్యం దోషం ఉండడం వలన వంశనాశనం, అనారోగ్యం వంటి చెడు ఫలితాలు అనుభవించవలసి ఉంటుంది. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఇంకా ఏవైనా వివరాలు కావాలంటే కింద కనిపించే నెంబర్కి సంప్రదించగలరు.